నేను డాక్టర్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్. హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఒక హాస్యాస్పదమైన ఒక ప్రొవోగేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే కాళేశ్వరానికి సంబంధించిన పంపు ఓపెన్ చేయకుంటే మేమే చాలా పెద్ద ఎత్తున వందలాది వేలాది మంది రైతులను తీసుకొచ్చి మేమే ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. అది ఎట్లా ఉంటుందంటే గమ్మతైన విషయం ఏంటంటే చోర్నే కోత్వాల్కు ఉల్టా డాంటే అని ఒక తెలుగులో ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, తెలంగాణలో పాపులర్ సామెత. అంటే దొంగనే పోలీసును మళ్ళీ రివర్స్గా అటాక్ చేశాడని చెప్పేసి అది బహుశా ఈ ఎపిసోడ్కు వర్తిస్తుందేమో. మేమేమంటున్నామంటే కాళేశ్వరానికి సంబంధించిన పాపం మూటగట్టుకున్నదే కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్. ఇది నేను చెప్పలేదు, కేంద్ర జలవనరులకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వచ్చి చాలా క్లియర్గా చెప్పింది. అట్లాగే కేంద్ర నిపుణుల బృందం వచ్చి కాళేశ్వరం అనేది బొగ్గు పొరల మీద కట్టిండ్రు, దీని నిర్మాణమే తప్పని చెప్పిండ్రు. ఒకప్పుడు 38,000 కోట్ల రూపాయలతోటి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 9 ప్రాజెక్ట్ని కేవలం కమిషన్ల కోసమే, కలెక్షన్ల కోసమే కాళేశ్వరాన్ని కట్టిందనే దాని మీదనే ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉన్నది. విచారణ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరైనారు. ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈయన వచ్చి ఆ పంపు సెట్లకు సంబంధించిన స్విచ్ను ఆన్ చేయకుండా మేమే వచ్చి ఆన్ చేస్తామని చెప్తా ఉన్నాడు. గత సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో నిల్వ ఉన్న నీటిని ఒక్క చుక్క కూడా మేము ఉపయోగించుకోకుండా వరి విపరీతంగా పండించాం. మేము మొత్తం ప్రపంచంలోనే రికార్డు క్రియేట్ చేశాం. అందుకోసమే ఆ వరి ఉత్పత్తితో పాటుగా వరి అయితే ఎక్కువగా పండించారో వాళ్ళకి 500 రూపాయలు కింటాకు చొప్పున మేము అదనపు ధర చెల్లించాం. మేము అట్లాగే ఈరోజు రైతు భరోసా మేము ఇచ్చాం. మేము రైతులకు సంబంధించిన అన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ 9 వద్ద ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి ఆదిలాబాద్ జిల్లాకి మళ్ళీ సస్యామలం చేసే ప్రయత్నంలో మేము నిమగ్నమయ్యేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు మేము చేస్తూ ఉంటే కూలిపోయిన ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కులేశ్వరంగా మార్చిన వీళ్ళు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కూలిపోయే జాగాలో కట్టిన వీళ్ళు, దాని మీద అవినీతి ఆరోపణలు పెట్టుకున్న వీళ్ళు వేలాది మంది రైతులను పట్టుకొచ్చి మేము ఆడ కాళేశ్వరంకి వచ్చి లక్షలాది అని చెప్తున్నారు. ఇక మీరు పట్టుకొచ్చి ప్రదర్శన చేస్తూ ఉండేది ఆశాస్పదం. కేసీఆర్ గారిని ఫస్ట్ లెమ్మనండి, ఆయన వచ్చి అసెంబ్లీకి రమ్మనండి, ఆయన వచ్చి అసెంబ్లీలో కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూస్ మీద మేము చర్చ పెడితే చర్చలో పాల్గొనమనండి. ఆయన చేసే పని చేయక ఆయన కాయాలు తప్పిండు. ఎందుకోసం అంటే మేమేమంటున్నాం అంటే ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు, బీఆర్ఎస్ శాసనసభకు సంబంధించిన పక్ష నేత ఆయన. కాబట్టి ఏదైనా చర్చ జరిగితే హుందా గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఆయన హుందాగా వచ్చి బేసికల్గా తన మీద ఉన్న ఆరోపణలు కానీ కాళేశ్వరం మీద ఆరోపణలు కానీ అసెంబ్లీలో చర్చించాలి. ఆయన ఎక్కడనో అడ్రస్ లేకుండా పోయి ఫామ్ హౌస్లో చెదరగప్పుకొని పడుకొని ఈరోజు వచ్చి ఆయన నాయకత్వం లక్షలాది రైతులు రోడ్ల మీదకి వస్తారని చెప్పి హరీష్ రావు చేయడం అనేది ఆశాస్పదం. కాళేశ్వరం పాపం ఇద్దరికి మూట కట్టుకున్నది. ఒకటి చాలా కాలం దానికి మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, తర్వాత కాలంలో మంత్రిగా కొనసాగిన హరీష్ రావు గారు ఇద్దరే కాళేశ్వరాన్ని కులేశ్వరంగా మార్చి లక్షలాది ప్రజల చెమట చుక్కలతో రక్త బిందులతోటి ఏ పనులైతే కట్టారో ఆ పనులను ఈరోజు కాళేశ్వరంలో కుప్పపోసి మొత్తం ప్రజల విశ్వాసాలని, ప్రజల యొక్క నమ్మకాలని, ప్రజల యొక్క ధనాన్ని నిర్వినియోగం చేసిన వాళ్ళు దోషులుగా నిలబడాల్సిన చోట ఈరోజు వాళ్ళే ఉల్టా వచ్చి మేమే పంపు సెట్లు ఓపెన్ చేస్తూ ఉంటున్నాం. కాళేశ్వరం నీళ్లను ఉపయోగించుకోకుండానే గతంలో వరి ఉత్పత్తిని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. ఆ విషయం మీద గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ చెప్పారు. కాబట్టి విజ్ఞానులు ఎవరైనా కూడా కాళేశ్వరం ఎంత వైట్ ఎలిఫెంట్ అనే విషయాన్ని గుర్తుపెడుతూ ఉంటారు. వాళ్ళు చౌకబారు ప్రకటనలతో డొమ్మరగట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు విశ్వసించారు. మిస్టర్ హరీష్ రావు గారు, అలాగే గౌరవనీయులు కేసీఆర్ గారు నిజంగా కాళేశ్వరం మీద వివరించితే వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని వివరణీయ అని చెప్తున్నాం. ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు అనేవి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప మరేం లేదు. వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా మా కీర్తి పతాక, మా సేవా దృక్పథం ఆకాశాన్ని అంటుంది తప్ప కింద పడే అవకాశాలు లేవు.